వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం. అక్కడ అగ్నివర్ణామే హిరణ్యవర్ణాం, సామాన్యం కాదు. ఇది జాతవేద శేసునవా అన్నప్పుడు ఇవన్నీ అర్థములు, వైదిక భావం. ఆ యజ్ఞాగ్ని యొక్క స్వరూపము తేజస్సు. యజ్ఞాగ్ని యొక్క తేజస్సు అమ్మవారా, జ్ఞానాగ్ని యొక్క తేజస్సు కూడా అమ్మవారి. యజ్ఞాగ్ని యొక్క తేజస్సు అంటే కర్మఫలప్రదాయిని, జ్ఞానాగ్ని యొక్క తేజస్సు అంటే మోక్షప్రదాయిని. రెండూ ఆవిడే, రెండూ అగ్ని తేజస్సే. అదే అగ్ని తేజస్సునే అగ్నివర్ణాం. ఇందులో అగ్నివర్ణం అన్నప్పుడు దాడిమీ కుసుమ ప్రభ చూపించారు. ముఖంతో ఎందుకు మొదలుపెట్టారు? ముఖాదగ్నిశ్చ, ముఖం అగ్నిస్థానం. ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి. అందుకే నోరు అగ్నికి సంకేతం. అమ్మవారు అగ్నిముఖావే దేవా. అమ్మ విరాట్ విగ్రహంలో నోటి స్థానం అగ్ని. ఎప్పుడైనా విశ్వరూపంలో అంతేకాదు, నోటి నుంచి వచ్చే పలుకులకు అధిదేవత అగ్ని. అందుకు నోరు అగ్నిస్థానం. అగ్ని యొక్క ఎరుపుదనం చెప్తూ, అగ్ని యొక్క ప్రధాన స్థానం అక్కడ వర్ణించుతూ తాంబూల పూరిత ముఖి అని చెప్పడంలో విశేషం ఉంది. అది చెప్పి అగ్నివర్ణం శరీరం అంతా చూపిస్తూ దాడమీ కుసుమ ప్రభ అని వివరిస్తున్నారు. ఇక్కడ ఆ యోగ్యత అంత చక్కగా వర్ణించి చెప్పడంలో విశేషం. అందుకు తాంబూల పూరితముఖి అంటే వాక్కుల యొక్క శక్తిని భావించడం ప్రధానమైన. అమ్మ వాగ్దేవతగా, వాక్కు అగ్నిమయం గనక రెండు భావనలు. అంతేకాదు తాంబూల పూరితముఖి అనే దానికి తాంబూలం అంటే ఏమిటో ఉపాసనా శాస్త్రం గొప్పగా చెప్తుంది. అవస్థాత్రయ ఏకత్వాత్ తాంబూలం ఇది చెప్పారు. అవస్థాత్రయములు యొక్క ఏకత్వము తాంబూలము. అవస్థాత్రయ ఏకత్వం ఎప్పుడైనా ఉందా? ఒక అవస్థలో ఒక అవస్థ కలుస్తుందా? కలవదు కదా. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థ కలుస్తుందా? రెండు వేలు సృష్టి కలుస్తాయిడా? కలవు. ఈ మూడింటి ఏకస్థితి అంటే అర్థం ఏంటి? ఇది కొంచెం ఆలోచించాలి. మూడింటి ఏకస్థితి అంటే మూడు ముద్దయిపోవడం కాదండి. మూడింటిలో ఏకముగా ఎవరున్నారో చూడాలి. ఆ చైతన్యానికి జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేదు. మూడు అవస్థల్లో చైతన్యం ఉంటేనే అవస్థలు ఉన్నాయి, లేకపోతే ఏదైనా అవస్థ ఉందా ఇప్పుడా? కనుక మూడింట్లో ఏకంగా ఎవరున్నారు? చైతన్యం. ఈ మూడింటిని తీసి చైతన్యాన్ని మాత్రమే చూడాలంటే ఏం చేయాలి? తురీయ దశకు వెళ్ళాలి, అంతే కదా. తురీయం అందుకే తురియా సర్వావస్థ వివర్జిత. అది సర్వావస్థలు లేని స్థితి అని చెప్తూ మూడవస్థలు ఏకమైన స్థితి అని చెప్పడం తప్పు కాదా? తప్పు కాదుట. ఎందుకంటే మూడవస్థల్లో ఏది ఏకమయ్యిందో దాన్ని మాత్రమే చూడాలంటే మూడవస్థలు దాటిపోవాలి. మూడవస్థలు దాటిన స్థితి సమాధి. ఆ సమాధి స్థితిలో అనుభవానికి వచ్చేటువంటి తురీయ భూమికలో వచ్చే తల్లి. కనుక తురీయ భూమికలోకి వచ్చేటప్పటికల్లా ఈ మూడు అవస్థలు ఏకత్వం వచ్చేస్తుందట. ఎందుకంటే మూడవస్థల్లో ఏది అక్కడ ఉండదు. చూడండి ఇక్కడ తాంబూలం లక్షణం చూద్దాం. తాంబూలంలో ఏం పెడతారు? తమలపాకు, సున్నము, తర్వాత వక్కలు, ఇంకా దానిలో వేయాల్సిన ద్రవ్యాలు ఏవి చెప్పండి? వీటిలో ఏది ఎర్రగా ఉండదు, ఇవేవి ఎర్రగా ఉండవు. ఇన్ని విడివిడి పదార్థాలన్నీ కలిపి ఒక్కటి చేసి ఆ అగ్నిముఖమైన అమ్మలోకి వెళ్ళిపోయింది. వెళ్ళగానే అన్నీ కలిపి ఏమైపోయి ఏకమైపోయింది. ఆ ఏకం ఏ రంగు? ఎరుపు. ఎవరి రంగు? అమ్మవారు. అంటే విడివిడిగా ఉన్న భౌతిక పదార్థములు అమ్మలోకి ప్రవేశించగానే అవన్నీ కూడా అమ్మ అయిపోయే సోహం భావం వచ్చింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆ విమర్శ రూపంలో ఐక్యమైపోయే ఆ అవస్థాత్రయ ఏకత్వమే తాంబూలము. రేపు ఇంకా అమ్మవారికి తాంబూలం ఇచ్చినప్పుడు ఈ భావన కలగాలండి. ఎందుకంటే కేవలం అమ్మవారి యొక్క విద్యని రాజస విద్యగానే చాలామంది ఉపాసన చేస్తుంటారు. అంటే డాంబికంగా చూపించడమే ప్రధానమవుతుంది. తాత్వికంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు తాంబూల తత్వం ఎంత గొప్పదో చూపించారు ఇక్కడ. అవస్థాత్రయ ఏకత్వాత్ తాంబూలం అని ఎందుకు శాస్త్రం చెప్పిందో తెలుసా? కనుక అమ్మరంగు వచ్చేసింది వాడికి. మృగాక్షి. ఇప్పుడు లేడి కళ్ళు. లేడి కళ్ళకు మూడు లక్షణాలు ఏం చెప్పుకున్నాం? విశాలత్వము, చంచలత్వము, జాగరికత్వము. అంటే మెల్లకువ అని చూడాలి. అమ్మ కళ్ళకు మూడు ఉన్నాయట. విశాల నేత్రములవి అంటే పెద్దగా ఉన్నాయని కాదు, విశ్వంలో ప్రతి అణువుని చూస్తుందట ఆ తల్లి. ఈ మాత్రం చూడడానికి ఇంత కన్ను కావాలంటే అంత విశాల విశ్వం చూడాలంటే ఎంత కన్ను ఉండాలి? అందుకే సృష్టిలో అన్ని కాలాలని, అన్ని దేశాలని, అన్ని వస్తువుల్ని మూడు ఉంటాయి కదా, దేశ కాల వస్తు. ఈ మూడింటిని నిరంతరం చూస్తుంది సాక్షిగా. అందుకే విశాల నేత్రములు. అంతేకాదు చంచలంగా చూస్తుందట. అంటే అటు ఇటు తిరుగుతున్నది కళ్ళు. మొత్తం అబ్జర్వ్ చేసేటప్పుడు అన్ని మూలలు చూస్తుందట. అది చంచలత్వం. ఆవిడ నేత్రములైన సూర్యచంద్రులు అంతే. తర్వాత జాగరికత్వం. ఆమె కళ్ళు ఎప్పుడు మూయదండి, అలా చూస్తుంటుంది. సూర్యుడు ఎప్పుడైనా మూసుకున్నాడా? ఆయనకు తెరచిన కన్ను సూర్యుడు. అందుకే దివీవ చక్షురాతతం, తెరచిన కన్ను ఆయన సూర్యభగవానుడు. అవునా లేదా?
ఒకవేళ మనం నిద్రపోతామేమోనని మరొక చోటుకు వెళ్ళి ఉదయిస్తున్నాడు కానీ ఆయనకు అస్తమయం లేదు, నిత్య జాగరితం. ఎందువల్ల ఆ లక్షణం వచ్చింది? అమ్మ నేత్రం కనుక. అమ్మ నేత్రమే సూర్యుడికా? ఇది తెలుసుకుంటే రోజు అమ్మ కన్నును మనం చూడొచ్చు, అవునా లేదా? అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే విశాలత్వము, చంచలత్వము, జాగరికత్వం అనే 3 లక్షణములతో జగత్తుని గమనించుకుంటోంది గనక మృగాక్షి. మహాత్రిపుర సుందరి గనక సాముద్రిక శాస్త్రముల ప్రకారంగా ఉండవలసిన సల్లక్షణము మృగాక్షి. ఇది రూపవర్ణన, తత్వభావన రెండు మనం చేసుకుంటూ మోహిని. ఇది చాలా ముఖ్యమైన ఒక స్వరూపం అండి. అమ్మవారి స్వరూపమే మోహిని. ఈ మోహిని అనే మాట 2 విషయముల్లో ఉంది. మనం జగత్తును చూసి మోహితులం అయిపోతున్నాం. మోహితులం అంటే అది చూస్తూ మరొకటి మర్చిపోతే మోహం, అంతే. అయితే లోకాన్ని చూస్తూ లోకేశ్వరుని మర్చిపోవడం అనేది అజ్ఞానజనిత మోహం. అమ్మ యొక్క దివ్య సౌందర్య భావంలో లీనమై ప్రపంచాన్ని మర్చిపోవడం పనికొచ్చే మోహం. అది ఆ మోహం గొప్పది. అందుకే కృష్ణ పరమాత్మకి జగన్మోహనుడు అని పేరు. ఆయన అవతారమే మోహన అవతారం. ఆయన చూస్తూ ఉంటే ప్రపంచం మర్చిపోయారు గోపికలు. వాళ్ళ మోక్షము వేదాంతము ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒక్కటే, కృష్ణుడిని చూసి మోహించడం చాలదు. ఆయన్ని మోహిస్తే మోహం పోతుంది, లోకాన్ని మోహిస్తే మోహం పెరుగుతుంది. అది ఎవరిని మోహిస్తే మోహం క్షయమవుతుందో వారిని మోహిస్తే మోక్షమే. మోహం క్షయమైపోయింది అక్కడ. ఎవరిని మోహిస్తే మరింత అజ్యలో జన్మ పరంపరలో దిగుతామో వాళ్ళని మోహిస్తే ప్రమాదమే. కనుక లోకాన్ని మోహిస్తే అది అజ్ఞానం, ఈశ్వరుణ్ణి మోహిస్తే అది భక్తి. మరి భక్తులందరూ కూడాను ఈశ్వరుని మోహించిన వాళ్లే కదండి. వాళ్ళు సదా పశ్యంతి సూరయ, వాళ్ళు ఎప్పుడూ ఆ పరతత్వాన్ని చూస్తూ ఉంటారు, మోహితులైపోతారు. ఎంత మోహనం! అందుకే జగన్మోహనుడని స్వామివారి పేరు, జగన్మోహిని ఈవిడి పేరు. అందుకే ఈవిడ మోహిని. అశేష జన మోహిని అరుణమాల్య భూషాంబరాం, ఇదొక అర్థం. అంతేకాదు ఈ ప్రపంచంలో అందరినీ మోహింపజేస్తున్న శక్తి ఈవిడేట. ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే జ్ఞానం ఉండే వైరాగ్యం అంటే మంచిదే, కానీ జ్ఞానం లేని వైరాగ్యం వచ్చిందని మహాప్రమాదం. హఠాత్తుగా ఇవన్నీ నశించిపోయేవే, ఏవి మిగలవు అని వచ్చాయనుకోండి, వాడు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, ఎంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాడు. దానికంటే ఇవన్నీ సత్యమని మాయలో బతికితే కనీసం రోగం లేకుండా ఉంటాడు వాడు ఇక్కడ. అందుకే జ్ఞాన వైరాగ్యం అని అన్నారు ఇక్కడ. సత్యమేదో తెలిసి ఇది అసత్యమని తెలుసుకున్నాం అనుకోండి, లేదా ఇది అసత్యమని నిరసిస్తూ సత్యాన్ని తెలుసుకున్నాం అనుకోండి, ప్రయోజనం ఉంది, ఆధారం ఉంటుంది. అందుకు అమ్మ మోహం పెట్టకపోతే ప్రపంచం నడవదండి. పిల్లాడు పుడితే ఎవడి పిల్లాడు, ఎవడు తల్లి, ఎవరికి ఎవరు ఏమవుతారని తల్లి అనుకుందనుకోండి, పిల్లాడు బతికేమైపోవాలి. ఇప్పుడు చెప్పండి, మోహం ఉండాలి లేదా? అందుకే అయ్యా మేము ఇంత జ్ఞానులం కదా, మాకు తెలుస్తూనే ఉంది ఇది తప్పని, అయినా మేము ఎందుకు బయటపడలేకపోతున్నాము అని అడిగారట సురధుడు సుమేధని సప్తశతిలో. తెలుస్తూనే ఉంది అంత అవివేకము, శరీరమా ఆయువైపోయింది, కూడబెట్టుకున్నదేది మాతో రాదు అని తెలుస్తుంది. పిల్లల కోసం కూడవేసామంటే పిల్లలు కూడా మాతో ఉండరు, అసలు మమ్మల్ని ఉండనివ్వరు. అందుకు తెప్పిందంతా తెచ్చుకుని మెడపెట్టి గంటేశారు. ఇప్పుడు అంత పనికిరాంది అని తెలిసాక హాయిగా విడిచిపెట్టి సుమేధ దగ్గర సాధన చేసుకోవచ్చు కదా అంటే తెలిసి కూడా చేయలేకపోతున్నాం. అది బాధాకరమైన, ఇది ఆలోచించవలసిన అంశం అండి. జ్ఞానులమైన మేము కూడా ఈ మోహంలో ఎందుకు పడుతున్నాం అంటే, జ్ఞానం ఉంది నువ్వు అనుకుంటే అయిపోయిందా అన్నట్టు ఆయన ఒకటే మాట. చూడు సరిగ్గా ఇప్పుడు చూడు ఇక్కడ అన్నాడు. అక్కడ ఒక చెట్టు, ఆ చెట్టు మీద గూడు, ఆ గూట్లో కొన్ని పక్షి పిల్లలు, అక్కడ ఒక పక్షి వచ్చింది, తల్లి పక్షి పోషిస్తుంది. ఇదేగా మీరు చేసిన పని కూడా అన్నట్టు. కళ్ళు తిరిగాయి. అవును, మేము చేసింది ఇదేగా. ఒక్కసారి ఆలోచించి, ఇంతవరకు ఆ పక్షికి పిల్లలు పుట్టే వరకు వాళ్ళు ఎవరో తెలియదు. ఇప్పుడు తన నుంచి అండం వచ్చి, అండం నుంచి పిల్ల రాగానే ఒక్కసారి నాది అనే మమ్మ అనే భావం కలిగి వచ్చింది అంటే ఏదో ఒక శక్తి నడిపిస్తోందని ఇప్పుడు తెలుస్తోంది కదా. నీలో, దానిలో, ఇంకా కుక్కలో, నక్కలో అన్నిటికీ ప్రేమ ఉన్నదే. ఈ వ్యాపింపజేసింది ఎవరు ఆలోచించు. ఆవిడే అశేష జనమోహిని అని అమ్మవారే. ఆవిడ అలా లేకపోతే జగత్తు నడవదు. అంటే మరి మోక్షం ఎలాగా? నీకు నిజంగా కావాలని నీకు సంకల్పం కలిగితే, తగిన సాధన చేస్తే, నువ్వు యోగ్యుడు అని అమ్మకి అనిపిస్తే అప్పుడు ఆవిడిస్తుంది మోక్షం. ఈ విధంగా అశేష జనమోహిని, అదే మోహిని, మృగాక్షి మోహిని. ఇప్పుడు మొదటి చెప్పిన అర్థం కూడా గుర్తుపెట్టుకోవాలి, మోహిని. ఇంకా మోహిని అనేది మోహిని అవతారాన్నే చెప్తుంది, ఇందులో సందేహం లేదు. మరి మోహిని అవతారం విష్ణువు కదండి? కాదుట, అమ్మవారేట. విష్ణువు మగాడు కదా, మరి మోహిని అమ్మవారే అవ్వాలి. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే బ్రహ్మాండ పురాణంలో అమ్మవారికి 3 అవతారాలు ఉన్నాయని చెప్తున్నారు, 3 స్వరూపాలని. ఆదౌ ప్రాదురభూశక్తి బ్రహ్మణో ధ్యానయోగత ప్రకృతిర్నామ సాక్షాత దేవానాం ఇష్టసిద్ధిదా. ఇది అమ్మవారి యొక్క మొదటి స్వరూపము ప్రకృతి. రెండవది సర్వసమ్మోహజనకం అవాంగ్మానస గోచరం ద్వితీయం ఉదభూద్రూపం
ప్రవృత్తే అమృతమంథనే. అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు సర్వసమ్మోహ జనకమై ఇలా ఉంటుంది అని వర్ణించడానికి వీలు లేనంత అందంగా దర్శనాదభూదీశ సర్వజ్ఞోపి విమోహిత, అందమైన మోహిని రూపం ధరించి వచ్చినది. ఆ అమృతం పంచినటువంటి మోహిని రూపము అమ్మవారి యొక్క రెండవ స్వరూపము. ఒక మూడవ స్వరూపం ఏంటంటే భండాసురుణ్ణి సంహరించడానికి చిదగ్ని కుండంలోంచి వచ్చినది లలితాదేవి మూడవ స్వరూపము. ఈ మూడు స్వరూపములు తెలుసుకోవాలని అడింది అమ్మవారి యొక్క స్వరూపం. మొదటిదేది ప్రకృతి. ప్రకృతి అంటే మళ్ళీ చెప్పుకోవాలి, మూల ప్రకృతి. ప్రకృతి అంటే సర్వ జగన్ నిర్మాణ శక్తి ఒక్కటే, ఎక్కువ ఆలోచించనక్కర్లే. సర్వ జగత్తుని నిర్మించడానికి మూలమైన శక్తి ప్రకృతి. ఈ ప్రకృతి అని పేరు ఒక్కటి చెప్పాడు, కానీ ప్రకృతిలో 5 రూపాలు ఉంటాయి ప్రధానంగా. అది దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. ఈ 5 ప్రకృతి అని చెప్పబడుతుంది. ఇవి ఎప్పుడు ఉంటాయండి. ఇవి అప్పుడప్పుడు రాక్షస బాధలు వచ్చినప్పుడు ధరించి వచ్చే రూపములే మోహిని, తర్వాత వచ్చిన లలిత. కానీ మొట్టమొదటి ఉన్నవి మాత్రం 5, దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ అనేది ప్రకృతి అయిన లలితాదేవి రూపము. రెండవ రూపం ఏంటి మోహిని. ఈవిడ ఎప్పుడు వచ్చింది అంటే వివరిస్తున్నారు, క్షీరసాగర మథన సమయంలో వచ్చింది ఆ తల్లి జగన్మోహిని. జగన్మోహిని అనగానే మనందరికీ ఏమనిపిస్తుంది? మాయలో ముంచేసింది, మాయలో ముంచేది. ఏం ముంచలేదండి. ఆ తల్లి అమృతం ఇచ్చింది, మర్చిపోవద్దు. ఒక్కసారి దేవతల వైపు నుంచి ఆలోచించండి. మన అసురుల వైపు నుంచి చూస్తే మోసం చేసింది, మోసం చేసింది అంటాం. దేవతల వైపు నుంచి చూస్తే అబ్బా అమృతం ఇచ్చింది అంటాం. ఇప్పుడు ఒక్కసారి జగన్మోహిని రూపం ధరించిన తల్లిని ధ్యానిస్తే చేతిలో కలశం, ఒక చేతిలో గరిటె పట్టుకుని వడ్డిస్తున్న జగన్మోహిని మనకు సాక్షాత్ అన్నపూర్ణముగా కనబడలేదా? చెప్పండి ఇక్కడ. కనుక దేవతల దృష్టిలో ఆవిడ జగన్మాత, అసురుల దృష్టిలో జగన్మోహిని. ఇంతే, ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. ఈ జగత్తంతా అమ్మ రూపము. ఇక్కడే యోగులు భక్తులు తిరుగుతున్నారు, ఇక్కడే భోగులు దుర్మార్గులు ఇందులోనే తిరుగుతున్నారు. అందరికీ ఇదే ప్రపంచం, అవునా లేదా? రమణ మహర్షి ఇదే నేల మీద ఉన్నారు, మహాస్వాములు ఈ నేల మీద ఉన్నారు, మనము ఈ నేల మీద ఉన్నాం. మనము వాళ్ళం ఒకరే. వాళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు, మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాము. వాళ్ళకి ప్రపంచం జగన్మాతగా జగన్నాథుడిగా దర్శనమిస్తుంది, మనకి ఈ ప్రపంచం జగన్మోహినిగా దర్శనమిస్తుంది, అవునా లేదా? ఎందుకంటే ఆ రాక్షసులందరూ అమృతం మర్చిపోయారు, ఆ మోహిని విలాసాలు చూస్తూ కూర్చున్నారు. కళ్ళు విసిరేయడం, జడ విసరడం, పైట విసరడం, ఇవి చూస్తూ ఆకర్షితులైపోయారు. కానీ జగత్తులో ఉన్న విషయాలు చూసి ఆకర్షితులైన వారికి అమృతం పంచదు అమ్మవారు. ఆ ఆకర్షణలు చూడకుండా ఇన్ని ఆకర్షణలతో కనిపించే జగత్తు సాక్షాత్తు జగన్మాత రూపము, జగన్నాథ రూపని భావించే వారికి అమృతం వడ్డిస్తుంది. అందుకే దేవతలకే అమృతము అంటే దైవీ గుణములు ఎవరికున్నాయో వారికి జగత్తు జగన్మాతగా దర్శనమిచ్చి అమృతమైన మోక్షాన్ని ఇస్తుంది, అమృతమైన జ్ఞానాన్ని ఇస్తుంది. అది జగన్మోహిని అనే నామంలో ఉన్నటువంటి విషయం. ఇది అమ్మవారు రెండవ అవతారంగా చెప్పడంలో ఋషి యొక్క హృదయం ఏదో అర్థం చేసుకోవాలి. అలాగని విష్ణువుకి శక్తికి భేదము లేదని చూపిస్తున్నారు. అందుకే శక్తి పూజ లేకుండా శివ పూజ చేయకూడదు అంటే విష్ణువు లేకుండా శివుడు లేడు, శివుడు లేకుండా విష్ణువు లేడని చెప్పడమే. ఇది తెలుసుకోవాలి. విష్ణువు యొక్క స్త్రీ రూపాన్ని ఉపాసిస్తే దాని పేరు శ్రీ విద్య, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఇదంతా విష్ణు శాస్త్రమే. మరి అమ్మవారికి శివుడికి భేదం లేదు కదండి, అందుకే విష్ణువుకి శివుడికి భేదం లేదు, అంతే. ఇక్కడ శక్తికి శివునికి భేదం లేదు, శక్తే విష్ణువు కనుక విష్ణువునికి శివునికి భేదం లేదు. ఏ ఈజ్వల్ టు బి, బి ఈజ్వల్ టు సి అయితే ఏ ఈజ్వల్ టు సి కదా, అది అనమాట ఇక్కడ అర్థం. ఈ విధంగా మనకి మోహిని అనే నామానికి అర్థం చెప్పుకుని కమలాక్ష నిషేవిత తర్వాత మోహిని రావడంలో అందం మళ్ళీ చూడండి. ఇక్కడ కమలాక్ష నిషేవిత తాంబూల పూరితుముఖి, తాంబూల పూరితుముఖి నుంచి మోహిని వేషం వచ్చేసింది అప్పుడే. తాంబూల పూరితుముఖి, దాడిమీకు సుప్రభ మృగాక్షి, ఈ తల్లి మోహిని. అంటే మోహిని రూపం ఎవరిది? ఇప్పుడు అమ్మవారిది. ఆ రూపం ఎవరు ధరించారు? విష్ణువు. ఇప్పుడు రండి, హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. అందుకే హరిస్త్వామారాధ్య అంటే కమలాక్ష నిషేవిత, ప్రణత జన సౌభాగ్య జననీం అంటే మోహిని. ఎంత స్పష్టంగా సరిపోయిందో ఆ శ్లోకం ఇక్కడ చూడండి, ఎంత ఔచితీమంతంగా కూర్చారో ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు. ముక్ష తర్వాత మాట ఇక్కడ ఎంత గొప్ప విషయం ఇది. ముక్ష అమ్మవారు ముఖ్య, ముఖ్యస్వరూపిణి గనక ముక్ష. ముఖ్యం అంటే అందరికీ తెలుసు ప్రధానము అని అర్థం. ఈ జగత్తంతటికి ఆవిడే ప్రధానమండి, ఆవిడ మూల వస్తువు, ఆవిడ తర్వాత ఈ ప్రపంచం. అంతేకాదు ఈ ప్రపంచం అంతా కలిసి మంద, దీనిలో నువ్వు లెక్క పెట్టదగ్గ వస్తువు అది ఒక్కటే. అగ్ర ప్రధానముగా లెక్క పెట్టవలసింది అదే, ఏది చైతన్యము, అదే ముఖ్యము. మన శరీరంలో ముఖ్య ప్రాణము, ముఖ్యమైన ఆత్మ, అందుకే ముఖ్యమైనదంతా అమ్మవారు. ముఖ్య అంటే ప్రధానమైనది, మూలమైనది, ఇది ఒక అర్థం. ముఖము అంటే ఏమని చెప్పుకున్నాం మనం? నోరు. ముఖ్య అంటే నోటు నుంచి వెలువడినటువంటి వాగ్దేవత, అది ఇక్కడ ప్రధాన. ముఖ్య అంటే వాగ్దేవత, ఇది దీనికి మరొక అర్థం.
మృడాని తర్వాతి మాట. ఎందుకంటే విష్ణువు అనగానే సత్వగుణం, సత్వగుణంతో కూడిన శివశక్తికి మృడా అని అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. జనసుఖ కృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః. జనులకు సుఖం కలిగించడం విష్ణువు యొక్క లక్షణం, సత్వగుణం. అందుకే కమలాక్ష నిషేవిత విద్యకి మృడస్వరూపం అనుబంధం. అందుకే మృడాని. మృడ అనే శబ్దానికి అర్థం ఆనందము. ఇది అర్థం తెలుసుకోవాల్సింది. సుఖింపజేయుట, సుఖింపజేసేవాడు మృడు అంటే అందరికీ ఆనందం ఇచ్చేవాడు అని అర్థం. మనం చెప్పుకున్న మృడేశ్వర క్షేత్రం ఉంది గోకర్ణానికి దగ్గర, మృడేశ్వర అని ఉంది. దాన్ని మురుడేశ్వర అంటూ ఉంటారు కొంతమంది, చాలా పాపం తెలియదు వాళ్ళకి. దాని పేరు మృడేశ్వరుడు. మృడ శివునుకున్న పేరులో మృడ. ఇక్కడ ఒక అద్భుతమైన ఒక మంత్ర రహస్యం దాగి ఉన్నదండి. ఇది వ్యాఖ్యానార్థం చెప్తున్నాం కనుక స్వరనియమం అక్కర్లేదు, పదాలు చూద్దాం. యాతే రుద్ర శివా తను శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ తయానో మృడ జీవసే. ఇది వేదమంత్రం. ఇది చాలా చమత్కారమైన మంత్రం. చూడాలి. హే రుద్ర, నీ యొక్క శివాతనువు ఏదుందో చూడండి. ఎవరికైతే రసం గ్రహించగలిగే ఔచిత్యం తెలిసినటువంటి బుద్ధి ఉంటుందో, ఏకాగ్రత ఉంటుందో, భక్తి ఉంటుందో వాళ్ళకి ఇది చాలా రసికత్వంగా హాయిగా ఉంటుంది. లేని వాళ్ళకి విసుగు రావచ్చు. అటెంటివ్గా ఉంటే ఇందులో ఉన్న అందం చూడొచ్చు. అది ఇక్కడ శివ నీ యొక్క అంటే హే రుద్ర నీ యొక్క శివాతనువు ఏదుందో అది అన్నాడు. శివాతను, శివాతను అంటే నీ మంగళకరమైన ఏ తనువున్నదో అది ఈ లోకానికి భేషజీ, ఈ లోకానికి అది ఔషధం వంటిది. అంటే తిరిగి బ్రతికించగలదు, రక్షించగలదు. రక్షించే నీ స్వరూపమేది? శివాతను అంటే నీ మంగళకరమైన తనువు. అంటే యాతే రుద్ర శివాతను అఘోర, అది ఎలాంటిది? అఘోర అయినటువంటిది. అదే విశ్వాహ భేషజీ, సమస్తమునకు ఔషధమైనటువంటిది. అది శివ రుద్రస్య భేషజీ తను. ఎంత అందమైన మాట చూడండి. ఆ శివా తనువు ఉన్నదే అది రుద్రుని యొక్క భేషజీ తనువు అంటే ఔషధ స్వరూపమైన శరీరంట. శివుని యొక్క మంగళకరమైన స్వరూపము అంటే రుద్రుని యొక్క మంగళకరమైన స్వరూపము శివము. శివము అంటే మంగళం. ఇది కదా అర్థం. తను శబ్దానికి స్త్రీలింగం వేసిన శివా అని దీర్ఘం చెప్తున్నాడు వేదమంత్రం. అంటే శివ అంటే అమ్మవారు, కానీ అక్కడ అర్థంలో మన మంగళకరమైన శరీరం అని అర్థంలో చెప్పుకోవచ్చు. కానీ ఋషి అంత చమత్కారి అంటే మంగళకరమైన శరీరము అని చెప్పుకోవచ్చు. రుద్రుని యొక్క శివాతనువు అంటే స్త్రీ రూపమైన లలితారూపం ఉన్నదే అది లలితారూపము విశ్వస్య భేషజీ, ఈ సమస్తమును రక్షించేటువంటి ఔషధ స్వరూపము. అది ఇందులో బాధ. తయానో మృడ జీవసే, మృడా దానివల్లనే మేమందరం జీవిస్తున్నామయ్యా. అంటే ప్రపంచాన్నంతటిని జీవింపజేసేటటువంటి ఈశ్వరుని యొక్క శివాతనువు ఏదైతే ఉన్నదో అదే మృడా అని చెప్పబడుతుంది. అందుకే మృడాని, మృడుని యొక్క శక్తి కనుక మృడాని స్త్రీలింగ శబ్దం ఇది కనుక ఆనంద స్వరూపిణి. మృడాని అంటే ఏమొస్తుంది? ఆనంద స్వరూపిణి ధ్యానిస్తే ఆనందం వస్తుంది. చెప్పడానికి ఏముందండి? అందుకు మృడాని మిత్రరూపిణి. చాలా గొప్ప మాట ఇది, మిత్రరూపిణి. ఇది బాగా ఆలోచించుకోవాలి. అమ్మవారు ఎప్పుడు మిత్రరూపిణి. ఆవిడకి ఎవరి పట్ల శత్రుత్వం అనేది ఉండదు. ఆమె మిత్రురాలు, సహజంగా మిత్రురాలట ఆవిడ. మిత్రుడికి ఉండవలసిన లక్షణములు ఉన్నాయి, అవన్నీ అమ్మవారి దగ్గర ఉన్నాయట. మిత్రుడు అంటే లోకానికి హితం కలిగించేవాడు. మరి నాకు చాలా బాధలు పెట్టాడండి, అవి కూడా హితం కోసమే అనుకుంటే అయిపోయింది. మిత్రుడు ఎప్పుడు హితం కోసమే చెప్తాడు కనుక అవి కూడా నీ హితం కోసమే చేశాడు. అది దీన్నే సఖ్యాశక్తి భక్తి అంటారండి. సఖ్యాశక్తిలో నీకు ఏది జరిగినా భగవంతుడు నీ మంచి కోసం చేశాడు అనుకోవాలట. అది సఖ్యాశక్తి అంటే. దుఃఖం వచ్చిందనుకోండి, భగవంతుడు ఇచ్చాడు, అరే ఏది ఇచ్చినా నా పేరు పెట్టేస్తున్నాడే కాబట్టి నేను అన్ని విడికి మంచే చేయాలి అనుకుంటాడు. అది కూడా ఉన్నది ఇక్కడ. అందుకే మిత్రరూపిణి అనే మాట ఎంత గొప్ప ఉందండి. ప్రపంచంలో అందరికీ సుహృత్తు ఎప్పుడు మంచి కోరతాడు. మిత్రుడికి కొన్ని లక్షలు ఉంటాయి చూడండి ఇక్కడ. అదేమిటంటే పాపాన్ని నివారయతి యోజయతే హితాయ గుహ్యాన్ని గూహతి గుణాన్ ప్రకటీకరోతి అపత్సు చైవ నజహాతి దదాతి కామాన్ సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. భర్తృహరి చెప్తున్నాడు మిత్రుడికి ఉండాల్సిన 6 లక్షణాలు. ఇవి ఉంటే మిత్రుడని చెప్పాలట. మొట్టమొదట పాపాన్ని నివారయతి, మిత్రుడికి ఉండవలసింది నువ్వు పాపం చేయకుండా ఆపాలి. నీ చేత తప్పు చేయకుండా గమనించుకోవడం మొట్టమొదటి పాపాన్ని నివారయతి. అంతేకాదు యోజయతే హితాయ, నీకేది హితమో ఏది మేలు చేస్తుందో దానిని నీ చేత చేయించాలి, అది నీకు ఇవ్వాలి. అర్థమవుతుంది కదా. ముందు పాపం చెయ్యకుండా ఆపాలి, మంచి నీ చేత చేయించాలి. యోజయతే హితాయ. గుహ్యాన్ని గూహతి, నీ రహస్యాన్ని కాపాడాలి. అది చాలా సీక్రసీ. ఎందుకంటే ఎవరి దగ్గర తప్పులు ఉంటాయి
కానీ తన మిత్రుడి తప్పును మాత్రం బయట పెట్టకూడదట. ఇది తెలుసుకోవాల్సింది. వీళ్ళలో ఏవో తప్పులున్నా అవి పెడితే వీడికి అపకీర్తి వస్తుంది. కనుక వీడి జీవితంలో ఎక్కడో అపకీర్తికరమైన సంఘటన ఉన్నప్పటికీ బయట పెట్టకూడదు. అందుకే మిత్రుడు తప్పు ఉంటే పబ్లిక్లో తిట్టకూడదట, మిత్రుడు గుణం ఉంటే పబ్లిక్లో చెప్పాలట, దోషం ఉంటే ప్రైవేట్గా చెప్పాలట. ఇది చూడండి, రివర్స్ చేయడం కాదు ఇక్కడ. అమ్మవారు ఏంటంటే వాడిలో ఏవైనా దోషం ఉంటే వాడు అంతరంగంలో ఉంటూ హెచ్చరిస్తూ బాగు చేస్తుంది తప్ప బయట పెట్టదండి. తన భక్తుడికి అపకీర్తి తేదు. అందుకే గుహ్యాన్ని గుహతి గుణాన్ ప్రకటీకరోతి. వాడు గుణాలు ఏమున్నాయో బయటకు తెగ చూపిస్తుందిట. ఇది ఎలాగంటే అంత విషం ఉంటే దాన్ని ఇంత చేసి లోపల దాచేసేట శివుడు. ఇంతే ఉంది చంద్రవంక, దాన్ని మాత్రం బయట పెట్టి చూపిస్తున్నట్ట. అలాగా తన భక్తుడి దగ్గర కొద్దిపాటు గుణం ఉంటే దాన్ని నెత్తికెక్కించుకు చూపిస్తాట. అంత దోషమున్నా లోపల నిగ్రహించేస్తాటండి పరమాత్మ. ఎంత దయామయుడు చూడండి ఇక్కడ. అది దయ. అందు గుహ్యాన్ నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి. రహస్యాన్ని దాస్తాడు, గుణాల్ని ప్రకటిస్తాడు. ఆపత్సు సైవ నజహాతి. తర్వాత మాట, ఆపదలు వచ్చినప్పుడు అసలు విడిచిపెట్టట. కొందరు మిత్రులు ఉంటారు నెమ్మది మీద జారుకునేవాళ్ళు. గజేంద్రుడిని మొసలు పట్టినప్పుడు తోటి ఆడయోనుగులన్నీ ఒడ్డుకుపోయేట. మళ్ళీ ఆయన వదిలి మమ్మల్ని ఎక్కడ పడుతుందో అని. వీళ్ళ మిత్రులు, వీళ్ళ బంధువులు, వీళ్ళ మన వాళ్ళు, వీళ్ళ మన చుట్టాలు. అమ్మండి అసలు చుట్టం. ఆపత్సు సైవ నజహాతి. ఆపదలు కలిగినప్పుడు విడిచిపెట్టదు. దదాతి కామాన్. ఎప్పుడు ఏది అవసరం అది ఇస్తుంది. ఇప్పుడు 6 లక్షణాలు చూడండి. పాపాన్ నివారయతి, పాపాలు పోగొడుతుంది. యోజయతే హితాయ, ఏది హితమో అది చేయిస్తుంది. గుహ్యాన్ నిగూహతి, గుహ్యములైనవి దాచిపెడుతుంది. గుణాన్ ప్రకటీకరోతి, గుణాల్ని బయటపెడుతుంది, తెలియజేస్తుంది. ఆపత్సు చైవ నజహాతి, ఆపదలు కలిగినప్పుడు విడిచిపెట్టదు. దదాతి కామాన్, వాడికి కావలసినవి ఇస్తుంది. ఈ 6 లక్షణాలు కనివారిని సన్మిత్రుడు అంటారు అన్నారు. ఇప్పుడు 6 లక్షణాలు ఎవరి దగ్గర ఉన్నాయి పుష్కలంగా? అమ్మవారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మిత్రరూపిణి అవునా కాదా? అందుకు మిత్రరూపిణి ఎప్పుడు ఈ విధంగా కాపాడుకుంటుంది కనుక మిత్రరూపిణి. ఇక్కడితో అయిపోయిందా? మిత్రరూపిణి అంటే ఆ విమర్శ రూపిణైన తల్లి ఆదిత్య మండలంలో ఉండి మనల్ని అనుగ్రహిస్తున్నది. అందుకే సూర్యభగవాను అమ్మని చూడాలి. అందుకు మిత్ర అని చెప్పారేంటంటే ద్వాదశాదిత్యులకు మరొక లెక్కలో మిత్ర రవి సూర్య భాను కగపూష హిరణ్య గర్భ మరీత్యాదిత్య సవిత్రక భాస్కరేభ్యో నమః. 12 ఆదిత్యులు. మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః. ఈ మొత్తం 12 మొదటి చెప్పారు అంటే దానితో మొదలుకొని అని అర్థం. కనుక మిత్ర రూపిణి అంటే మిత్రుడు మొదలుగా ద్వాదశాదిత్య రూపములతో ఉన్నటువంటి తల్లి, ఆదిత్య మండలంలో ఉన్నటువంటి జగదంబ. ఎందుకంటే ఆ విమర్శ రూపిణి అయిన తల్లి అక్కడి నుంచే ప్రసరిస్తూ మనకు వస్తుంది కనుక విమర్శ రూపిణి అయిన విద్యయే మిత్ర రూపిణి అనగా ఆదిత్య రూపిణి. ఈ 6 లక్షణాలు ఆదిత్య భగవానుడికి ఉన్నాయటండి. అందుకు ఆదిత్యుడిని శివుడని, విష్ణువని, అమ్మని ఎవరు ఆశ్రయిస్తారో ఆ మండలం నుంచి అమ్మవారు కాపాడుతున్నారు. భానుమండల మధ్యస్థ గనక అటువంటి తల్లికి నమస్కారం చేసుకుని మిత్ర రూపిణి అని అమ్మవారి చరణాలను ఆశ్రయిస్తూ తిరిగి రేపటి రోజున మిగిలిన నామాలు చెప్పుకుందాం.